దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ ఆయన సన్నిధిలో మనం అందరం చేరి ఆయన స్తుతించడానికి, అలాగే కొద్ది నిమిషాలు ఆయనతో ఆయన మాటలు మనం వినడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి సమయం కనుక ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలని జ్ఞాపకం చేసుకుని తదుపరి ప్రార్థన చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. చాలండి. భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమూయేలు గ్రంథంలో ప్రత్యేకంగా ఒక గీతాన్ని, ఒక పాటగా తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను కీర్తనల భాగంలో పొందుపరిచేటువంటి కీర్తనలాగా ఇక్కడ కూడా దావీదు తన జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. దావీదు ఎరిగినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏమిటంటే, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి గొప్ప పరిస్థితులన్నింటినీ కూడా ఎరిగిన వాడై చాలామంది దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నాకెవరున్నారు అన్నట్టుగా కొన్నిసార్లు దిగులు పడతా ఉంటాం. కానీ దేవుడట బలమైన కోటగా మనందరికీ తోడుగా ఉండేవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును అని అంటున్నాడండి. ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? ఏ పరిస్థితుల్లో దావీదు బలమైన కోటగా దేవుని కలిగి ఉన్నాడు? శత్రువు చేతిలో ఉన్నప్పుడు దావీదు రాసినటువంటి మాటలు ఇవి. వాక్యంలో అదే 22వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రము చేసెను. దేవుని గణపరుస్తూ ఉన్నాడు, దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి భయములన్నిటిలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించెను అని కీర్తనకారుడు అన్నట్లుగా దావీదు జీవితంలో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, బలవంతులు తన మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో దావీదు నమ్ముకున్నటువంటి దేవుడు, దావీదు ఆధారపడినటువంటి దేవుడు, దావీదు నమ్మిక కలిగి ఉన్నటువంటి దేవుడు, దావీదు గురిగా పెట్టుకున్నటువంటి ఆ గొప్ప దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు. యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున. ఎవరు తప్పించారు? దేవుడు తప్పించిన వాడై ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోయెను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. ప్రేమించే బిడ్డలను, యథార్థంగా ఉండే బిడ్డలను, నమ్మకత్వం కలిగినటువంటి బిడ్డలను, విశ్వాసము కలిగినటువంటి బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బలమైనటువంటి కోటగా నిలబడి మనం నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. మనం యథార్థంగా ఉండగలిగితే, నీతిగా ఉండగలిగితే, భక్తిగా ఉండగలిగితే, ఆయన యందు నమ్మిక కలిగి ఉండగలిగితే, విశ్వాసము కలిగి ఉండగలిగితే ఆయన నమ్మకూడదగిన సహాయకుడై ఉన్నాడు. మనమే కొన్నిసార్లు యథార్థతను మర్చిపోతూ ఉంటాం, నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కనపరచలేని వారుగా ఉంటాం, అపనమ్మకస్తులుగా ఉంటాం.
కానీ మన ద్వారా కలిగినటువంటి అవిశ్వాసము వలన కలిగిన నష్టాన్ని దేవుని మీద వేసి, దేవుడు నన్ను పట్టించుకోలేదే, నా వైపు చూడలేదే. కీర్తనకారుడైన దావీదు అంటాడు, యథార్థవంతులను ఆయన విడిచిపెట్టడు. దావీదు తన అనుభవంలో గుండా మాట్లాడుతున్న మాట, నమ్మకత్వం కలిగినటువంటి బిడ్డలను, విశ్వాసం కలిగిన బిడ్డలను, భక్తి కలిగినటువంటి బిడ్డలను, ఆయన మీద నమ్మిక కలిగినటువంటి బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు ఎవరిని వదిలిపెట్టాడు? యథార్థవంతులను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. యథార్థత అనంటే నీవు, నేను, మనమందరము కూడా ఆయనకు నమ్మకత్వం కలిగినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలి. యథార్థత కలిగినటువంటి బిడ్డలు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యథార్థవంతులకు ఆయన ఇచ్చేటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితుల్లో నడిపించగలిగినటువంటి గొప్ప సమర్థుడైన దేవుడు ఆయన. ఆయన యథార్థవంతులు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. అందుకే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట 15వ కీర్తన 1వ వచనం, యథార్థవంతులకు దేవుడు ఇస్తున్న గొప్ప ఆధిక్యత. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు చాలండి. ఏమంటాడు? దేవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము పైన ఎవరు అవకాశం కలిగి ఉంటారు నివసించడానికి? ఎవరు యోగ్యత కలిగి ఉంటారు నివసించడానికి? ఎలాంటి వారికి నువ్వు అవకాశం ఇస్తావు? అయిన వాళ్ళకి ఒకలాగా, కాని వాళ్ళకి ఒకలాగా పరలోకంలో స్థానం ఉందా? లేదే. ఆయన అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఏముండాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించగలిగితే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి తప్పక ఆయన నివసించేటువంటి స్థలములో యథార్థవంతులకు అవకాశాన్ని ఇస్తాను అన్నాడు. అదేం డబ్బులు పెట్టుకునేది కాదండి. నమ్మకం కలిగి ఉండటమే, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా. అలాంటి పరిస్థితుల్లో దావీదు జీవితంలో కలిగినటువంటి అనేక రకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సైతము దావీదు తన యథార్థతను విడిచిపెట్టకుండా తన భక్తిని కొనసాగించాడు. సౌలు ఎన్నిసార్లు దావీదు మీద పోట్లాడి ఉంటాడు. తన కుమారుడైన అబ్షాలోము ఎన్నిసార్లు పోట్లాడి ఉంటాడు. ఎన్నిసార్లు తన జీవితంలో కలిగినటువంటి పరిస్థితులకు దావీదు భయపడే పరిస్థితులు ఎదురై ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నమ్మకత్వం కలిగినటువంటి తన భక్తి జీవితంలో ఎన్నడూ కూడా తన యథార్థతను విడిచిపెట్టిన వాడు కాడు. కనుక తన ధైర్యం ఏంటంటే, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన యథార్థవంతులను నడిపించే దేవుడు ఆయన. కాబట్టి నా యథార్థతను బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే 26వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా నేను యథార్థవంతుడినై, అదండి దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? దేవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తిస్తా ఉన్నానయ్యా, నాకు తీర్పు తీర్చుము. ఏమీ కూడా సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము చాలండి. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన పరిశీలనలో ఆయన మనం ఏమై ఉన్నామో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవునితో అంటున్నాడు, దేవా ఒక్కసారి నన్ను పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు. నేను అంటున్న మాట ఎక్కడైనా తప్పుందేమో చూడయ్యా, నేను యథార్థత కలిగి ఉన్నాను అని మొట్టమొదటి వచనంలో పలుకుతున్నాడు. దేనికోసం తన యథార్థతను కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. 9వ వచనంలో అంటాడు, పాపులతో నా ప్రాణాన్ని చేర్చొద్దు, నరహంతులతో నా జీవాన్ని. అది తన యథార్థత కలిగి ఉండటానికి గల కారణం ఏంటి అంటే, తాను నరులందరూ పో మార్గంలో నేను కూడా వెళ్ళకూడదు, లోకమంతా వెళ్ళే మార్గంలో నేను వెళ్ళకూడదు. నా యథార్థత ఎక్కడుండాలి? దేవునితో కలిసి నివసించేటట్లుగా చేయాలి. నా నమ్మకత్వం, నా భక్తి జీవితం
నా విశ్వాస జీవితం ఇగో నీతో కలిసి నివసించడానికి వీలుగా నా యథార్థతను కాపాడుకుంటూ భక్తి చేస్తా ఉన్నానే, పాపులతో నా ప్రాణాన్ని మాత్రం నీవు చేర్చద్దయ్యా. 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? సూత్రాన్ని తెలిసినటువంటి దావీదు అంటాడు, నువ్వు దేనికోసం, దేని నిమిత్తమై, అలాగే ఎవరిని నీవు నివసించేటువంటి స్థలానికి అర్హులుగా చేస్తావు నాకు తెలుసయ్యా. ఇప్పుడు ఒక పెన్షన్ పెట్టుకోవాలనుకో, ఏం చేయాలా? మొట్టమొదటిగా ఆధార్ కార్డు తెలుసుకోవాలా. దాంట్లో మన చిట్ట మొత్తం ఉండిద్ది. మనం ఎంత వయసో, మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయిపోయి. కాదు అది తప్పనంటే కుదరదు. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, పాపులతో చేరకుండా ప్రత్యేకంగా మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ఏది కావాలో ఎరిగినటువంటి దావీదు అంటాడు, నేను యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానయ్యా. ఇది కదా తెలుసుకోవాల్సినటువంటి సత్యం, నేర్చుకొని అనుసరించాల్సినటువంటి సత్యం ఏమై ఉందో సుస్పష్టంగా ఎరిగినటువంటి దావీదు అంటాడు, దేవా నా యథార్థతను నువ్వు పరిశీలించు, పరిశోధించు, పరీక్షించయ్యా అని అంటున్నాడండి. ఎంత ధైర్యం దావీదుకి! దావీదు తన మీద తనకు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో సైతము ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కాదు. ఇందాక మనం చదివినటువంటి మాట 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యా యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకి? తన యథార్థత పట్ల తనకున్న నమ్మకత్వం, ఎట్టయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఎలాగైనా సరే దేవుడు నన్ను కాపాడతాడు. ఏంటయ్యా నీ ధైర్యం అని అంటే, నేను యథార్థత కలిగి ఉన్నాను, యథార్థతే నన్ను రక్షిస్తుంది, నా నమ్మకత్వమే, నా విశ్వాస జీవితమే నన్ను బలపరుస్తుంది. తన మీద తనకున్నటువంటి కాన్ఫిడెన్స్, తన మీద తనకున్నటువంటి విశ్వాసం, తన మీద తనకున్నటువంటి నమ్మకత్వం, తన జీవితంలో కలిగినటువంటి శోధనలన్నింటినీ సహించినటువంటి దావీదు అన్ని పరిస్థితులనల్లా, అన్ని విషయాల్లోనల్లా 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నా దేవుడవు నీవయ్యా, వేకువని నిన్ను వెతుకుతా, నీ బలమును నీ ప్రభావమును చూడాలని. యథార్థత అనేది ఎక్కడ తెలుస్తుందో తెలుసా? కొంచెం కష్టం కలిగిస్తే, కొంచెం బాధ కలిగిస్తే, కొంచెం ఇబ్బంది కలిగిస్తే తప్పక అక్కడ మన నమ్మకత్వం ఏంటో బయటపడుతుంది, అక్కడ మన యథార్థత ఏంటో బయటపడుతుంది. దేవుడు కోరుకున్నాడు, యథార్థతను మనలో చూడాలని కోరుకుంటున్నాడు. యథార్థవంతులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కీర్తనకారుడు దావీదు అంటాడు, ఆయన నాకు బలమైన కోటగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన యథార్థవంతులు నడిపించే దేవుడు. ఆయన నన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఆయన నన్ను విడిచిపెట్టడు. కాబట్టి ఆయన నాకు ఇచ్చే స్థానం ఎక్కడ తెలుసా? ఆయన నివసించే స్థలంలో నాకు స్థానాన్ని ఇస్తాడు. ఆయన నన్ను మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి అలాంటి యథార్థత క్లిష్ట పరిస్థితుల్లో అంటాడు, యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన ఇదండి. అరణ్యంలో ఉండి మాట్లాడుతున్నాడు. అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పుడు మాట్లాడడం లేదు, అన్నీ సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో మాట్లాడిన మాట కాదు అది. అన్నీ తన కళ్ళ ముందు ఆనందం కలిగజేసిన పరిస్థితులు ఏమాత్రం కూడా తన కళ్ళ ముందు లేవు. అప్పటికే తన కుమారుని అబ్షాలోముతో గొడవపడి వెళ్ళిపోయాడు. వెళ్ళి యోధారణ్యంలో దాక్కున్నాడు. వీడితో గోల ఎందుకు అనుకున్నాడు? అందరి ముందు అరుచుకుంటే మన పరువే పోద్ది ఎందుకు అని అనుకొని వెళ్ళిపోయి యోధారణ్యంలో దాక్కున్నాడండి కుమారుడిని అబ్షాలోముకు భయపడి. ఒకవేళ మనిషికి భయపడి దాక్కున్నప్పటికీ దేవుని మాత్రం విడిచిపెట్టిన వాడు కాదు. భక్తి జీవితం ఎట్టున్నాడు తెలుసా? దేవా నా దేవుడవు నీవేనయ్యా. ఎవరన్నా ఆ మాట మాట్లాడేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో
అన్ని కలిగి ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు, అన్ని ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. సంతోషం, ఆనందం, సౌఖ్యం, సుఖం అన్ని కలిగి ఉండి ఎవరైనా మాట్లాడతారు అని అనుకోవచ్చు. కానీ అక్కడ రాయబడిన మాట, యోధ అరణ్యంలో ఉండగా రచించిన కీర్తనలో తనకు కలిగినటువంటి కష్టమంతటిని దిగమింగి, తనకున్న బాధ అంతటిని పక్కన పెట్టేసి ఏమంటాడు 5వ వచనంలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతుందయ్యా. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి చాలండి. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా సంతోషిస్తున్నాడండి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని కార్యాలను ధ్యానించినప్పుడు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను, క్రియలను ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్యమును తన మదిలోకి తెచ్చుకున్నప్పుడు కలిగిన కష్టమంతని పక్కన పెట్టేసి కలగబోయే ఆనందం కోసం నిరీక్షించినటువంటి దావీదు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా సంతోషిస్తూ ఉన్నాడు. అంటే తన యథార్థత కష్టంలో కూడా కనపడుతుంది దేవుని మీద. అలాంటి యథార్థతను కనపరచడానికి ఇష్టపడినటువంటి దావీదును దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో దావీదును దేవుడు కాపాడాడో తెలుసా? అంటాడు 22వ అధ్యాయం 2 సమూయేలు 18వ వచనంలో, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను అదండి. ఎంత చక్కటి మాట మాట్లాడాడు. ఆయన విడిచిపెట్టాడా దావీదుని? ఆయన వదిలిపెట్టాడా? యథార్థవంతులను ఆయన నడిపించే దేవుడిని తెలుసుకున్నాడు దావీదు. దేవుణ్ణే తన కష్టంలో విడిచిపెట్టకపోతే, దావీదు కష్టంలో ఉంటే దేవుడు విడిచిపెడతాడా? మనం ఏది విత్తుతామో అది పంటకు వస్తాం. అరే, కష్టంలో దావీదు దేవుడిని విడిచిపెట్టకపోతే కష్టంలో ఉన్న దావీదుని దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? తెలుసుకున్నటువంటి దావీదు యథార్థమైనటువంటి భక్తిని చేయడానికి ఇష్టపడుతూ, దేవుని గురించి ఆయన గొప్ప చేయడానికి ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు. బలవంతులకు పగవారు తన కళ్ళ ముందున్నారు, కానీ అచంచలమైనటువంటి విశ్వాసము తన హృదయంతో నింపుకొని దేవుని యొక్క కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఈ మాట మాట్లాడుతున్నాయి. ఊరికి ఆశామాషికి మాటలు నేను మాట్లాడలేదు. నా జీవితంలో కలిగినటువంటి ఆటుపోట్లు ఇట్లాంటివి కాదండి. ఎట్లాంటివి అంట? 18వ వచనంలో అంటాడు, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించేవారు, నన్ను అసహించుకునేవారు, నన్ను తృణీకరించేవారు, నన్ను లెక్క చేయనటువంటి మనుషుల మధ్యలో, నాకంటే బలము కలిగినటువంటి మనుషుల మధ్యలో, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిస్థితులు ఎలాంటివైనా మళ్ళా బలపరిచే దేవుడు ఆయన. మనం యథార్థంగా ఉండగలిగితే, మనం నమ్మకంగా ఉండగలిగితే, మన విశ్వాసము కలిగి ఉండగలిగితే, మన భక్తిని మనము కనపరచగలిగితే, మనం చూపించగలిగితే తప్పక మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఇలాంటి యథార్థత కలిగి తన ప్రవర్తన యందు కొనసాగుతూ ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు నేను, అతడు చాలండి. ఎలాంటి వాడంట? ఆయన యథార్థవర్తనుడు అంట. మరి యథార్థతకు పరీక్ష పెట్టాడు దేవుడు. ఎలాంటి వాడు? న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి. 3 మంచి లక్షణాలు కలిగి తన భక్తి జీవితంలో కొనసాగుతూ గొప్ప పేరు కలిగినటువంటి వాడిగా పరిగణించబడ్డాడు. అతనికి యథార్థవంతుడని పేరు పెట్టారు, న్యాయవంతుడని పేరు పెట్టాడు, భయభక్తులు కలిగిన వాడని పేరు పెట్టాడు. చెడుతనమును విసర్జించిన వాడంట. దాన్ని పట్టించుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. చెడుతనం జోలికి వెళ్ళేటువంటి వాడే కానే కాదు. దుష్టులు ఆలోచించేప్పుడు నడిచేవాడు కానే కాదు.
పాపుల మార్గంలో నిలిచేవాడు కానే కాదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండేవాడు కాదు. ఈ ఈ లక్షణాలను బట్టి తన యథార్థతలో తాను కొనసాగుతూ ఉండగా తనకు కూడా పరీక్ష ఎదురైంది. పరీక్షలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎలాంటి పరిస్థితులు? తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు సైతము ఒక్కరు కాబట్టి ఒక్కరు, 3 కుమార్తెలు 7 కుమారులు కలిగినటువంటి యోబు తన జీవితంలో తనకు కలిగిన 10 మంది బిడ్డలు చనిపోయారు. ఇది వాస్తవమైనటువంటి ఘటన. తన బిడ్డలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి భక్తి జీవితాన్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే మానవ రూపంలో ఆలోచన చేస్తే, మనుషులంగా ఆలోచన చేస్తే ఇంకెందుకు ఈ భక్తి అన్నంత పరిస్థితులు తన జీవితంలో ఎదురైంది అంటే, సరే ఇంతటితో అయిపోయిందా? తనకున్నటువంటి సంపద అంతా కోల్పోయాడు. ఒకప్పుడు హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు జీరోగా మారిపోయాడు. ఏమి లేదు, సంపద లేదు, సౌఖ్యం లేదు, సుఖం లేదు, బిడ్డలు లేరు, అందరూ కూడా కనుమరుగైపోయారు. ఏదో ఒక కలలాగా జరిగిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒకప్పుడు బాగా బతికినటువంటి వ్యక్తి, అన్ని అనుభవించినటువంటి వ్యక్తి, యథార్థత కలిగిన వాడే, న్యాయవంతుడే, భయభక్తులు కలిగిన వాడే, చెడుతనాన్ని విసర్జించినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తికి సైతము తన జీవితంలో ఎదురైనటువంటి పరీక్షలో సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఎదురైనాయండి. కానీ తన యొక్క యథార్థతను గురించి మనం ఆలోచన చేస్తే, కష్టంలో నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడంట. ఇప్పుడు కష్టంలోనైనా బాధలోనైనా సంతోషంలో 100 మంది తిరుగుతారు మన చుట్టూ, అన్నీ ఉన్నప్పుడు ఎగల ముసిరినట్టు ముసురుతారు. ఏమి లేని రోజున మన స్థితి ఎంత, మన స్థాయి ఎంత అప్పుడు తెలిసిద్ది. అప్పటి వరకు మనం ఇదే అనుకుంటాం, ఇదే 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 ఇదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన యథార్థత తన కష్టంలో సైతము పోగొట్టుకోకుండా తన భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు దుష్టుడు ఆలోచన చేస్తున్నాడు, సాతానుడు ఎదురు చూస్తున్నాడు. యథార్థ కలిగినటువంటి వ్యక్తిని నువ్వు అంటున్నావే అని దేవునితో సంభాషణ చేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ తీసేసాను కదా, తన నోట్లో నుంచి ఏం మాట వస్తుందో చూడని చెప్పానని ఎదురు చూస్తుంటే, కనపెడుతూ ఉన్నటువంటి సాతానుకి నివ్వెరపోయేటువంటి సమాధానాన్ని యోబు తన నోటి మాట పలకగలిగినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. ఏమంటాడు 19వ వచనంలో? 19వ వచనంలో అదే, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై మరలా అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాడు ఇవన్నీ, యెహోవాయే మరలా తీసుకున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎంతడు తాగాడా? సరే, తన కలిగిన సమస్తాన్ని తీసేసావు కదా, తన బిడ్డలు తీసేసావు, తనకున్న ఆస్తిని తీసేసావు. యోబు నోటి మాటలు ఎక్కడ తేడా జరగల. సరే, తన శరీరానికి అనారోగ్యాన్ని కలుగు చేస్తాను అని సాతానుడు మాట్లాడుతున్నాయి. అనారోగ్యాన్ని కలుగు చేస్తాను, అప్పుడు తన యథార్థత ఏంటో చూడు అని అంటూ ఉంటే, తన కలుగ చేయడం, తన ప్రాణము తీయడానికి దేవుడు అనుమతించలేదు, కానీ శరీరానికి రోగాన్ని పెట్టడానికి మాత్రం అనుమతించాడు. ఆ అనుమతించినటువంటి ఆ రోగము తనకు కష్టాన్ని కలగజేసేటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి? అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనంలో 2వ అధ్యాయం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.
కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎలాంటి అంట? బాధ కలిగిన కురుపులతో యోబును మొత్తెను. తన శరీరానికే అనారోగ్యం కలిగితే ఇక తన ప్రాణం పోయే పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతా ఉండగా ఇక యోబు తన యథార్థతను విడిచిపెడతాడు కావాలా అని చెప్పని సాతానుడు ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు తన యథార్థతను విడిచిపెడతాడా, తన నమ్మకత్వాన్ని విడిచిపెడతాడా, తన భక్తి జీవితాన్ని విడిచిపెడతాడా, అది ఎదురు చూస్తూ ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచనలన్నిటినీ భంగం చేయడానికి యోబు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు సాతాను ఎవరి రూపంలో మాట్లాడుతున్నాడో తెలుసా? తన భార్య రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటుంది తన భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి. అదండి, భార్య అసహించుకుంటుంది, ఇంకెందుకు ఈ జీవితం అని అనుకొని, దేవా ఇందుకైనా నన్ను పుట్టించిందని చెప్పానని దేవుని దూషించి చచ్చిపోవడానికి ఇష్టపడాల్సినటువంటి యోబు తన నోటి మాట చేత పలికిన మాట అక్కడేమన్నాడు? నేను దిగంబరినే వచ్చి తిని దిగంబరిగా అక్కడికి వెళ్ళేదని యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక పలికినటువంటి యోబు ఇక్కడ తన భార్య తికిస్తున్నాడు. సమాధానం ఏంటో తెలుసా? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావే. మనము దేవుని వలన ఒకప్పుడు అన్ని అనుభవించాం కదా, అప్పుడు దేవుని దూషించలేదే, అప్పుడు సంతోషించామే, అప్పుడు ఆనందించామే. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. కీడును మనము అనుభవింప తగమా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యథార్థత కలిగి భక్తిని కొనసాగిస్తున్నటువంటి యోబు ఇదిగో తన ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, సంపద పోయింది, ఆరోగ్యం పోయింది. ఇదిగో తన మరణము దగ్గరికి సమీపించిన సమయంలో సైతము తన భార్య అంటా ఉంది, ఇంకా నీ యథార్థత వదిలిపెట్టవా, ఇంకా ఆయన మీద ఎందుకంత నమ్మకం, ఎందుకంత నీకు అంత భక్తి జీవితం ఎందుకని చెప్పానని తన భార్యతో మాట్లాడించేప్పటికి అంటాడు, ఇదిగో దేవుడు మనలను మేలు అనుభవించడానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు కీడు వచ్చిందని దేవుడిని ఎందుకు అవమానించాలని చెప్పానని తన యథార్థతను విడిచిపెట్టలేదండి. ఈ రాత్రి వాళ్ళు మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దావీదుకు కష్టం రాలేదా? దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తన భక్తి జీవితంలో సైతము దావీదుకు ఎన్నో కష్టాలు ఎదురైనాయి. కీర్తనలు ఎన్ని రాశాడు? చాలా కీర్తనలు రాశాడు. కష్టంలో ఉండగా, దుఃఖంలో ఉండగా, బాధలో ఉండగా, కన్నీటిలో ఉండగా, శత్రువు ఉన్నాడు ఇంట్లో సైతము, తన శత్రువుతోడైన సమయంలో సైతము యోధారణ్యంలోకి వెళ్ళిపోయి దేవుని కనపరచడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి దూషించడానికి ఏమాత్రం కూడా అతడు ఇష్టపడలేదండి. అక్కడ తన యథార్థతను కాపాడుకున్నవాడే తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దావీదు తన భక్తి జీవితంలో సైతము కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో ఎక్కడ కూడా కృంగిపోకుండా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. కనుక యథార్థవంతులకు ఆయన ఇచ్చే స్థానము, ఆయన నివసించే స్థానాన్నే ఇస్తానన్నాడు ఆయన. మరి అలాంటి స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుని యందు అతడు నమ్మిక కలిగి ఉన్నాడు. భక్తుడైనటువంటి యోబు సైతము తనకున్నటువంటి సంపద, తనకున్నటువంటి సౌఖ్యము, తనకున్నటువంటి ఆనందం అంతటిని కోల్పోయిన సమయంలో సైతము భక్తి జీవితంలో తన యథార్థతను కనపరచడానికి, మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమా? మరి ఊరకనే దేవుడు కష్టంలో బాధ అనుభవించడానికి ఇష్టపడినటువంటి యోబుని దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు అంటే యోబు అనుకొని ఉండొచ్చు, జీవితాంతం పెట్టున్నా సరే నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టేవాడినా కానే కాదు. ఏమంటాడు తెలుసా? చదువుదాం ఒక మాట, కీర్తనల భాగం, యోబు గ్రంథం 19:26. 19:26.
ఏమంటాడు? ఇలాగూ ఒకవేళ నా శరీరానికి కలిగినటువంటి రోగమే కావచ్చు, బాధే కావచ్చు, ఇలాగూ నా శరీరము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. చాలండి. దావీదుకున్న నమ్మకం ఏంటో తెలుసా? యోబుకున్న నమ్మకం ఏంటో తెలుసా? తన భార్య అంది కదా, ఇంకా నీ యథార్థ వదిలిపెట్టవా, నీ ప్రాణం పోతుంది అని అంటే, ఇగో మేలు అనిపించిన మన కీడు అనిపించినట్టు తగమా, ఒకవేళ ఈ కీడే గనక నాకు అనిపించి ఇదే గనక నాతో ఉండే పనితే నా శరీరము ఏమంటాడు, నా చర్మము చీకిపోయినను తరువాత నేను దేవుని చూస్తా. నా శరీరము భూమిలో పాతి పెట్టబడినప్పటికీ నా యథార్థతను బట్టి నేను దేవుణ్ణి. మరి దేవుడు యోబు బ్రతికుండగానే, యోబు చూస్తూ ఉండగానే, తన మాట తన నోట అలా ఉండగానే మరలా తిరిగి దేవుడు యోబును మాత్రం విడిచిపెట్టకూడదు అనుకుని మరలా తిరిగి హెచ్చించిన వాడిగా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే రాయబడిన మాట 42వ అధ్యాయంలో, 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలండి. ఇక మొత్తం చదువుతా పోస్తే మొదట ఎంత ఉందో దానికి డబల్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు యథార్థత. కష్టంలోనైనా, బాధలోనైనా, క్లిష్ట పరిస్థితుల్లోనైనా, కన్నిటిలోనైనా మన యథార్థత కలిగి ఉండగలిగితే, మన విత్తిన విత్తనము, మనం కలిగిన నమ్మకత్వం, మనం చూపించిన యథార్థమైనటువంటి భక్తి జీవితం, దేవుడు ఊరకనే మనల్ని వదిలిపెట్టేవాడు కాదండి. మనం చేసిన భక్తి దేవుడు తప్పక మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యథార్థమైన భక్తిని కలిగినటువంటి యోబు తన ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ తన యథార్థతను విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి యోబును దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రాత్రికాల సమయంలో భక్తుడైన దావీదు అంటాడు, ఏమంటున్నాడు? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీతో, నాతో, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దావీదు తన జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు కూడా బలవంతులకు పగవారు నా మీదకి వచ్చారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉన్నారు, వారి వశము నుండి. అదండి, ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన వదిలిపెట్టేవాడు కాదు. వదిలిపెట్టినట్టుగా ఉంటుంది. వదిలిపెట్టినా సరే, నేను నిన్ను వదిలిపెట్టనయ్యానన్నావు అనుకో, ఆయన అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. ఇది ఈ సూత్రాన్ని మనం తెలుసుకోవాలండి. ఆయన వదిలేశాడు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అన్నట్టుగా మనం కనుక అడుగు వేయగలిగితే ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా తలలో ఉంచుదాం. రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి